మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు మీరు తమ్మునేలు చూసారు కదా, మన యొక్క పాస్పోర్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ కొన్ని రూల్స్ అయితే మారినాయి. అవి ఏంటి ఏం కథ అని ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఎవరైతే కొత్త వ్యూవర్స్ నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు పాస్పోర్ట్ రూల్స్ మారాయి. ఇక నుంచి పాస్పోర్ట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో పాస్పోర్ట్ అప్లై చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి ఇంతకుముందు కంటే ఇప్పుడు వేరే రూల్స్ ఉన్నాయంట, అవి రూల్స్ మారినాయంట. అప్లై చేయాలంటే కంపల్సరీ ఒక సర్టిఫికేట్ ఉండాల్సిందేనంట. అది లేకపోతే మాత్రం అప్లికేషన్ చేయడానికి లేదంట. మరి అది ఏంటి వివరాలు అనేది చూద్దాం మరి ఈ వీడియోలో. సో చూడొచ్చు, మనకు పాస్పోర్ట్ యొక్క రూల్స్ అయితే మారినాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చదువుల కోసం, టూరు, బిజినెస్, ఇలా ఏ కారణంగానైనా విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. కంపల్సరీ అవసరం కదా ఎవరికైనా. చాలా దేశాలు పాస్పోర్ట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నా వీసా రిజెక్ట్ చేస్తున్నాయి. పాస్పోర్ట్లో ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా వీసాని అయితే రిజెక్ట్ చేస్తాయి అనమాట ఆ సంబంధించిన దేశాలు. ఇటీవల అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా దేశాలు రూల్స్ను మరింత స్ట్రిక్ట్ చేశాయి. ఈ క్రమంలోనే పాస్పోర్ట్ అప్లికేషన్లో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. సో మిగతా కంట్రీలకి, ఏ కంట్రీలకి అయితే మనం వెళ్ళాలనుకున్నప్పుడు వీసా అప్పుడైనా రిజెక్ట్ చేస్తున్నారు అంటే, ఎందుకంటే పాస్పోర్ట్లో తప్పులను బట్టి. సో మన కంట్రీ, మన భారతదేశం ఏం చేస్తుందంటే ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ సంబంధించిన కొన్ని కీలక మార్పులు అయితే కేంద్రం తీసుకురావడానికి అయితే చర్యలు అయితే మొదలుపెట్టిందట. మరి అవి ఏందో చూద్దాం. పాస్పోర్ట్ అప్లికేషన్లో కీలకమైన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ను మరింత పారదర్శకంగా ఉండేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రభుత్వం 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత పుట్టిన తేదీ నిర్ధారణకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకొస్తున్నట్లు కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పాస్పోర్ట్ అప్లికేషన్లో కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి డీటెయిల్స్ సంబంధించినటువంటిది దాన్ని మరింత పారదర్శకంగా ఉంచేందుకు కొత్త నిబంధన అయితే తీసుకొచ్చిందంట. ఏంటిది మరి అంటే, ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టినవారు, 2023 అక్టోబర్ 1 తర్వాత ఎవరైతే పుట్టినారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణకు కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాల్సిందే. గుర్తుపెట్టుకోండి. దాని ఆధారంగానే మాత్రం వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి రూల్స్ అయితే మారినాయంట. గత వారం 2025 ఫిబ్రవరి 4వ వారంలో ప్రకటించారనమాట. అంటే ఫిబ్రవరి 4వ తారీఖు 4వ వారంలో 2025 ప్రకటించడం జరిగింది ఈ రూల్స్, కొత్త రూల్స్ అనేటివి ప్రభుత్వం. దీనిపై గెజెట్ వచ్చిన తర్వాత ఈ రూల్స్ అమలు కానున్నాయి. దీని మీద గెజెట్ రిలీజ్ చేసి ఈ రూల్స్ని అయితే అప్లికేబుల్ చేయబోతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి పాస్పోర్ట్ అప్లై చేయాలంటే. అర్థమవుతుందా? ఇక నుంచి పాస్పోర్ట్ అప్లై చేసేందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది కేంద్రం. 1969 జనన మరణాల చట్టం ప్రకారం సంబంధిత శాఖలు, కార్యాలయాలు, మున్సిపల్, మండల కేంద్రాలు జారీ చేసే సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్గా తీసుకుంటారు. మనకి ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాయో సంబంధించిన శాఖలు ఇష్యూ చేసినటువంటి ఆ సర్టిఫికేట్ మాత్రం వ్యాలిడ్గా తీసుకుంటారట. గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇతర ఏ ఆధారాలను కన్సిడర్ చేయరు. ఇంతకుముందుకు వేరే ఇచ్చారట, కానీ ఇప్పుడు కన్సిడర్ చేయరట. కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే కావాలి. గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే మాత్రం పాస్పోర్ట్ కన్సిడర్ చేయరు, ఇవ్వరు. కొత్త రూల్స్ ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి చాలా వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండవు. ఇది పాస్పోర్ట్ అప్లికేషన్ సమయంలో సమస్యగా మారుతుంది. అందుకోసం ఇక నుంచి అంటే 2023 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరు బర్త్ సర్టిఫికేట్ తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండేది, వాళ్ళు పాస్పోర్ట్ అప్లికేషన్ చేసే టైంలో ఇబ్బంది అవుతుంది. దానికోసం అని చెప్పేసి వీళ్ళు కొత్త రూల్స్ అది తీసుకొచ్చారట. అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. పాస్పోర్ట్ సమయంలో అవైతే కంపల్సరీ సబ్మిట్ చేయాల్సింది, లేకపోతే రిజెక్ట్ చేస్తారు, అప్లికేషనే కాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడైనది. అయితే 2023 1వ తేదీకి ముందు పుట్టిన వారికి పాత రూల్సే వర్తిస్తాయని అధికారులు చెప్తున్నారు. 2023 అక్టోబర్ 1కి ముందు పుట్టిన వాళ్ళకైతే పాత రూల్స్ ఉంటాయి. అంటే అంతమందికి ఏవైతే చూపించుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్గా, అవి మాత్రం వాళ్ళకి వర్తిస్తాయి. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్నే మస్ట్గా తీసుకుంటారు మీకు పాస్పోర్ట్ అప్లై చేసే టైంలో. ఇప్పుడు కానీ 20 సంవత్సరాలు కానీ. గుర్తుపెట్టుకోండి.
10th క్లాస్ మెమో, టీసీ, పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి ఇప్పటి వరకు డేట్ ఆఫ్ బర్త్ కోసం ప్రూఫ్ కోసం వాడుతున్నారు. అంటే 2023 ముందు అక్టోబర్ 1 ముందు పుట్టిన వాళ్ళైతే వాళ్ళు ఇవన్నీ ప్రూఫ్స్గా పెట్టి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకైతే వర్తిస్తాయి ఇవి. 2023 ముందు పుట్టిన వారు అవే కొనసాగింపు, కానీ తర్వాత పుట్టిన వారికి మాత్రం బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సింది. సో 2023 అక్టోబర్ 1కి ముందు పుట్టిన వాళ్ళకైతేమో ఇవి మనకు పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కానీ ఇవి డేట్ ఆఫ్ బర్త్ కోసం వీళ్ళకి కన్సిడర్ చేస్తారు. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పాస్పోర్ట్ తీయాలంటే మాత్రం కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఇది. మరిన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా కేంద్రాలను, POPSKSను మరిన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 442 పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో వీటి సంఖ్య 600కు పెంచేందుకు కసరత్తును ప్రారంభించినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో పాస్పోర్ట్ కేంద్రాలను కూడా పెంచేటువంటి దాని యొక్క ముందు ఉన్నారంట. 442 ఉన్నాయి. వీటిని దాదాపు 600కు పెంచేందుకు మాత్రం కసరత్తు అయితే ప్రారంభించారు. సో ఈరోజు ఇది మనకు పాస్పోర్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఇన్ఫర్మేటివ్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ అప్లికేషన్ చేసే సమయంలో అయితే కంపల్సరీ 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళకి కంపల్సరీ పాస్పోర్ట్ అప్లై చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మస్ట్. బిఫోర్ అయితే వాళ్ళకు వేరే ఉన్నాయి, కొన్ని ఇచ్చారు కదా, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, అలాంటివి మాత్రం వాళ్ళు పెట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.